ప్రకృతివరం ప్రసాద్ గారు మన అసలు సిస్సలో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈయనే అనమాట. ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరినీ ముద్దుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుస్తూ పెద్దవాళ్ళకి పొలమే ఇల్లు, ఇల్లే పొలం. వాళ్ళు పొద్దు నుంచి సాయంకాలం వరకు ప్రకృతిని ప్రేమిస్తూ వ్యవసాయం చేసేవాళ్ళు. సో ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరినీ ముద్దుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుస్తూ ఎన్ని అనవసరం కొంటాను, ఎన్ని అనవసరమైన ఆలోచనలు. నీకు కావాల్సింది బాగా తినేసి సీతాఫలంకాయలు, మామిడి పళ్ళు, హాయిగా పిల్లి కుక్క వచ్చిన దగ్గర ముక్కుని పడుకుంటుంది. దాంతోపాటు పడుకొని కావాలి. ఎందుకోసం పరిగెత్తా ఉన్నారు, ఏం కావాలని పరిగెత్తా ఉన్నారు. అందరి కోసం పిలిచి పెద్ద ఫంక్షన్ చేసి, అయ్యో ఈడందరూ ఉంటారు నీకోసం చుట్టూ. అది వాడు రాలేదే, వాడు పెద్దోడు రాలేదే, నదు ఈడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ప్రజెన్స్లోనే ఉండరు. పొలాన్ని చూసి దృష్టి పెట్టకండి. అంటే టెక్నికల్గా ఏమన్నా మీరు దీన్ని డిస్కస్ చేశారా? అంటే సాయిల్, హ్యూమస్, ఆర్గానిక్ మ్యాటర్ ఏం జరుగుతుంది, 50 ఏళ్ల ముందర ఏంటి, పెస్టిసైడ్స్, అది టెక్నికల్గా ఎవరు మీకు గైడెన్స్ ఇచ్చినారు దీంట్లో? సో మేజర్లీ మేము ఆ చుట్టుపక్కల చాలామంది ఫార్మర్స్ని కలిసాం సార్. దానిపైన నేను యాక్చువల్లీ ఏంటంటే ఐటీకి వర్క్ చేస్తున్నాను. సో అక్కడ ఉన్నటువంటి ఏరోస్పేస్ ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి కానీ ఏ విధమైనటువంటి టెక్నాలజీ అయితే వాడుతున్నారో అది ర్యాపిడ్లీ గ్రో అవుతుంది. దాన్ని మనం అగ్రికల్చర్కి వాడుకోవాలి అన్న కాన్సెప్ట్ బేస్ మీద మీరు వినింటారు కదండి సార్. మిషన్ లెర్నింగ్ అని, ఏఐ అని, ఇంకా ఈ కంప్లీట్ న్యూ మెషినరీ అని, దాని మీద బేస్డ్ అయ్యి ప్రతి ఒక్కటి కూడా మనం ఈజీలీ అచీవబుల్ చేయగలుగుతామన్న కాన్సెప్ట్ మీద ఇది మొదలైంది సార్. చాలామందిని కలిసాం, చుట్టుపక్కల ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళని, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మింగ్స్ చేసే వాళ్ళని, వాళ్ళు బేసికలీ చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటన్నిటిని మేజర్ చోట్ల వాటర్ లేదనడం కానీ, మా పొలాల్లో సారం లేదనడం కానీ, సో వాటికి సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు మిల్లెట్స్ అనేది ఎక్కడైనా పండగలుగుతుంది. సో వీటన్నిటిని డీల్ చేస్తూ పోయాం సార్. ఇంకా బేసికలీ ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ నేను వ్యవసాయం చేస్తున్నాను అంటే ఫస్ట్ మా నాన్న ఒప్పుకుంటారా, అక్కడ మొదలవుతుంది సార్ కాన్ఫ్లిక్ట్. వారింట్లోనే స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు మా నాన్నైనా మంచిగా 3-4 లక్షలు ఈజీ సంపాదించుకుంటూ ఐటీ చేసుకోరా అంటారు, కానీ ఇక్కడ అదే కష్టపడండి, తర్వాత మీరు హ్యాపీగా కూర్చో చెట్టు కింద అంటే ముందే చెట్టు కింద కూర్చుంటారు. నాకు అసలు డబ్బులు వద్దు, నాకు సిటీలు వద్దు, ఆ పెద్ద ఇల్లు వద్దు, ఆ ఇల్లు 50 లక్షలు 5 కోట్లు అయింది, 10 కోట్లు అయింది అంటూ ఉంటారు. అవును. దాంతోపాటు ఆ పొల్యూషన్, జూబ్లీ చెక్ పోస్టు, ట్రాఫిక్ జామ్లు తిట్టుకుంటా ప్రాపర్టీ పెరుగుతుంది. నీకేం ఇచ్చింది అది? ఎండ్ ఆఫ్ ది డే అదే ఆశ్చర్యం నాకు. అక్కడ మొదలవుతుంది సార్. మనకి అన్ని జబ్బులకి పొల్యూషన్ కారణం అంటూ ఉంటారు. నీళ్ళు లేవు, సాయిల్ పోయింది. సాయిల్ ఎప్పుడు పోయిందో దాని నుంచి డైరెక్ట్లీ రిలేటెడ్ మన హెల్త్. ఎంత కనెక్టెడ్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు యుగాండాలో 2.5 ఉంది, ఇక్కడ 0.3 ఉంది. మరి ఎట్లా? హిమోగ్లోబిన్ 6 ఉంది అమ్మాయిలకి, అబ్బాయిలకి 9 ఏమో. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్. ఏదో జాతకాలు కలిసినాయి, వయసు వచ్చింది అని బ్యూటీ పార్లర్ పోయి రెడీ అయిపోయి మ్యారేజ్ చేసుకుంటారు. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ప్రొడ్యూసింగ్ చిల్డ్రన్ 100%, బికాస్ దే కాంట్ ప్రొడ్యూస్ హెల్తీ చిల్డ్రన్. సో మళ్ళీ డిఏపి, యూరియా వేసి పొట్టను పెంచినట్లు వీళ్ళకి ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింకు, ఫోలిక్ యాసిడ్ లేచి వీళ్ళు పెంచుతా ఉంటారు. వాడు పుడతానే 4 కేజీలు యూరియా బిడ్డలా పుడతాడు. 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి టైప్ 1 డయాబెటీస్, రకరకాల సమస్యలు. 20 ఏళ్ళకి బీపీలు, షుగర్ వచ్చేస్తాం. మరి ఎంత కనెక్టెడ్ ఇది? దీనికి ఎవడో వచ్చి పెద్ద సైంటిస్ట్ వచ్చి నోబెల్ ప్రైజ్ చదివినోడు వచ్చి మీ సాయిల్ బాగాలేదు కాబట్టి మీ దేశంలో ప్రజలందరి ఆరోగ్యం పోయింది అని చెప్పే అవసరమే ఉంది. అది ఫీల్ కాండి. మీరు సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే మీరు బతకలేదు. సో ఈ టెక్నాలజీ అవసరమే, బట్ టెక్నాలజీతో సాయిల్ ఇంప్రూవ్ చేయలేరు. అదేలే, తప్పకుండా సాయిల్ను దానికి లేబర్ ఇష్యూస్, హార్వెస్టింగ్ ఇష్యూస్, ఇంకోటి దానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
బేసికలీ సాయిల్ హెల్త్ అనేది సాయిల్ మైక్రోబియం. ఇప్పుడు ఎట్లయితే ప్రపంచమంతా గట్ మైక్రోబియం అని మాట్లాడుతూ ఉందో, అంటే పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే నువ్వు హాయిగా ఉంటావు. ఒరే ఇంతవరకు తెలియదు అది. అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే అమ్మలాగా కాపాడుతుంది. మొత్తం ప్రపంచమంతా అదే మాట్లాడుతుంది. గట్ మైక్రోబియం. ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే బాగుండేవాడి ఆర్గానిక్ ఫుడ్ తినేవాడి మోషన్లో నుంచి వచ్చిన బ్యాక్టీరియాని ఈ చెత్త తినే వాళ్ళ పొట్టలో పెడితే రోగాలు పోతాయి అనేది లేటెస్ట్ కాన్సెప్ట్. గూగుల్ చేసుకోండి, రికార్డ్ చేసుకోండి, గూగుల్ చేసుకోండి, చూసుకోండి. ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ ఇది ఎట్లా జరుగుతుంది? ముందు జంతువులతో, పక్షులతో, మనుషులతో తిరిగి కిందపడి మట్టిలో చేయిలు పెట్టి గోర్లో నుంచి ఇనాకులం పొట్టలేకి పోయి అది ఒక వ్యాక్సిన్ లాగా పనిచేసి లోపల మైక్రోబియంని పెంచేటి. పట్లో పడుకునే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంది. నువ్వు ఐసోలేషన్ చేసి బ్యాక్టీరియాని చంపే కొద్దికి నీ డెప్త్ డిసైడ్ అయిపోయింది. సాయిల్కి ఎప్పుడు ఆర్గానిక్ కార్బన్ ఇండు లేవో అవి బతకలేవు. ఒక గ్రామ్ మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని ప్రజాశక్తి అనే బుక్లో కాకర్లమూడి విజయ్ కుమార్ పేరు కూడా గుర్తుంది నాకు. ఎప్పుడో 20 ఏళ్ళ ముందర బుక్ చదివి. ఒక గ్రామ్ మట్టిలో ఇంత, గ్రామ్ అంటే ఇంత మట్ట 100 కోట్ల మంది మొత్తం ఈ దేశంలో ఉండే ప్రజలందరూ ఈ సాయిల్లో ఉంటారు. అన్ని మైక్రోబ్స్ ఉండే సాయిల్ని ఇప్పుడు మనం డెడ్ చేసి దాన్ని దాంట్లో నుంచి 5 టన్నులు ప్రొడక్షన్ చేసే టొమాటోని 50 టన్నులు కావాలంటాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీకు పిల్లలు 3 కిలోలు పుట్టాలా? 10 కిలోలు బిడ్డ కావాలంటే వాట్ ఈస్ దట్? ఏం ఆలోచిస్తారు? సో ఏసీ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ చేసి వాడిని పండించి ఇట్లా పెంచి చెట్టుని నా వల్ల కాదురా స్వామి, నా నోరు పొక్కిపోయిందిరా, నేను బతకలేను రానంటా అంటే నోరు తెలిసి మళ్ళా డిఏపి వేసి భూమాతకి 50 టన్నులు ప్రొడక్షన్ చేయాలి. నిజంగానే 50 టన్నులు వస్తాం. 50 టన్నులనే ఒక ఇన్ఆర్గానిక్ కెమికలీ బేస్డ్ ఫుడ్ను తిని అందరూ జబ్బును బారిన పడి ఇప్పుడు ఎక్కడ చూసినా హాస్పిటల్ పెరుగుతుండే. ఈ ఊరు భలే గ్రో అయింది అంటే ఎక్కువ హాస్పిటల్ ఉన్నట్టు గ్రో అయినాడు. దరిద్రం పట్టింది నా హాస్పిటల్. ఈ ఊరు దరిద్రం పట్టింది, ఎక్కువ హాస్పిటల్ ఇచ్చి ఎడక దౌర్బల్యం వచ్చిందంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద హ్యుమానిటీ? ఇంత పిట్ట అని ఏం తింటుందో పాపం. సముద్రం దాటుతా ఉంది. సముద్రం 6000 కిలోమీటర్లు వచ్చి ఈడు పిల్లలు పెట్టుకొని ఎత్తుకొని మళ్ళీ పోతాడు. మనం పెట్టల్ని, ఆవుల్ని, గేదెల్ని, ఒంటెల్ని, చేపల్ని, రొయ్యల్ని, కప్పల్ని అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేకుండా ఉండాలి. అక్క వదిన పైకి లేకుండా. సంథింగ్ ఈస్ మిస్సింగ్ హార్బిలీ. ఏం జరుగుతుందని ఆలోచిస్తాను. ఎందుకు నార్మల్గా విలేజెస్లో పనిచేసుకుంటూ ఉండే వాళ్ళకి 6 మందిని కనేసి ఇంకా వాళ్ళ పుట్ట లేకుండా ఫిట్గా వాళ్ళు ఎట్లా పని చేసుకుంటూ ఉంటారు. మా పిల్లల తర్వాత ఒక బిడ్డే, పిల్లలు కూడా మా బిడ్డ పుట్టిన తర్వాత నాకు హెల్త్ అంతా పాడైపోయింది సార్, నాకు ఒబేస్ అయిపోయినాను. అరే 6 మంది పిల్లలు కన్నా బాగుంది. నువ్వు ఒక బిడ్డను పుడతానే నువ్వు పాడైపోయిందంటే నువ్వు సోంబేరిగా ఉండవు, అసలు ఏం పని చేయాలా. మీ అన్ని పనులు మీ అమ్మ దగ్గర, మీ నాన్నమ్మ అమ్మమ్మ దగ్గర చేయించుకుంటావు. ఫినిష్డ్. యూ బికమ్ ఒబేస్ మెంటలీ అండ్ ఫిజికల్లీ. యూ బికమ్ సో డిపెండెంట్. మూమెంట్ లేకుండా పోయింది, పనులు డిపెండెంట్ అయిపోయినావు. సో ఇవన్నీ ఎంత కనెక్టెడ్ చూడండి. అందుకు ఇప్పుడు మీ కాన్సెప్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇప్పుడు వర్క్ ఇదే మీ ఇవన్నీ నీట్గా ఉండే బాగా ఎక్స్ప్లెనేషనే, అసలు పెద్ద వర్డింగ్ లేకనే కూడా అర్థమయ్యేట్టుగానే ఉన్నాయి అన్నీ. చెప్పాను కదా, మన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీము మనకు ఇప్పుడు ప్రకృతి వరం ప్రసాద్ గారు, మన అసలు సిస్సలు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈయనే అనమాట. మనకు తెలుసు, ఆయన సుపరిచితమే. నేనే కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన మదనపల్లి కాదు, మన రాయలసీమ కాదు, మన ఆంధ్ర కాదు, ఆయన ఎక్కడికే వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే ఎవరైనా ప్రకృతి గురించి కానీ ఒక అంటే ప్రకృతిని ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. కానీ మెయిన్ మనకు ముఖ్యంగా చెప్పాలంటే ప్రసాద్ గారు మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనము మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఆయన ఇంతకుముందు ఆయన వీడియోస్ మీరు అన్ని చూసింటారు మీరు. కానీ ఇప్పుడు మన వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్కి, మన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీమ్కి సపోర్ట్ చేయడానికి అయితే వచ్చారనమాట. సార్ ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్, ఈ సినిమా అనేది
సో మనకు మెయిన్ మన న్యాచురల్కి చాలా దగ్గరగా ఉన్న సినిమా, అంటే ఇలాంటి సబ్జెక్ట్ రావడం కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదు. మీరు కూడా సినిమాలు చూస్తుంటారు. సో మీకు యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే సినిమా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం, బట్ మీకు ఇన్స్పిరేషన్ అంటే ఇలాంటి స్టెప్ తీసుకోవడానికి, అంటే చాలా డేరింగ్ స్టెప్ ఇది చెప్పాలంటే, బట్ అందరికి అవసరమైంది ఇది. సో మెయిన్ మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, మీరేమైనా అనుకున్నారా? ఇన్స్పిరేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఇంజనీరింగ్ అయిపోయి 86లో మదనపల్లికి మా బ్యాక్ వస్తానే ఇక్కడ ఉండే సమస్యలు, లేబర్ ప్రాబ్లము, డబ్బుల్ ప్రాబ్లము, క్రాప్స్, మా ఫాదర్ అయిపోవడము, అవన్నీ చూసి అప్పులని తీర్చేసి అమెరికాకి వెళ్ళిపోతామని అనుకుంటాను 86లో. సో ఇట్ సో హ్యాపెన్ దట్ ఈ ఎంత పెద్ద వర్క్లో మనస్ఫూర్తిగా ఏ పని చేసినా సో దాని నుంచి ఎట్లా ఎస్కేప్ అవుతాం. సో దాంట్లో కంటిన్యూ అయిపోయి ఇప్పుడు వాతావరణ మార్పులు, గ్లోబలైజేషను, ప్రపంచీకరణలో జరిగే మార్పులకు అనుగుణంగా కొద్దిగా మార్చుకుంటా అందరూ టమాటాలు వేస్తూ ఉంటే ఫస్ట్ టమాటాలు మదనపల్లి తెచ్చింది మా ఫాదరే 1960స్లో. సో ఫస్ట్ దవనమ నుంచి ఆయిల్ తీసింది మా ఫాదరే. ఫస్ట్ సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు, సన్ఫ్లవరు, సీడ్ ప్రొడక్షన్ అందరూ వరి, చెనిక్కాయలు, పల్లీలు తప్ప వేరే క్రాప్ తెలియని టైంలో సజ్జలు మేల్ అండ్ ఫీమేల్ క్రాసింగ్లు అంటూ ఉంటే సజ్జలు ఆడమగైంది, మొక్కజొన్నలు ఆడమగైంది నవ్వుకునే టైంలో సీడ్ ప్రొడక్షన్ చేయడం. ఇంకా ఎగ్జాటిక్ వెజిటబుల్స్, బ్రోకలీ, బేబీ కార్న్, స్వీట్ కార్న్, పుచ్చకాయలు, కర్బూజకాయలు, అట్లా ప్రపంచానికి సొసైటీకి కావాల్సినవి అప్డేట్ అయితే చేసుకుంటూ వచ్చినాం కాబట్టి కొంచెం సర్వైవ్ అయినాం. అంటే పెద్దగా సర్వైవ్ ఏమో అయిపోలే, అట్లీస్ట్ పొలం అమ్మేసి సిటీలు పారిపోకుండా ఇక్కడ 100 మందికి గత 40 ఏళ్ళుగా పనిస్తూ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి రూరల్ ఏరియాలోనే ఏం కావాలో మనకు అంటే మంచి గాలి, మంచి నీళ్ళు, ఆహారం. పల్లెల్లో ఆటోమేటిక్గా గాలి బాగానే ఉంటుంది, నీళ్లు అన్నీ పొల్యూట్ అయినాయి. పల్లెల్లో కూడా అన్ని చెరువులన్నీ పొల్యూట్ చేసాం. అందుకే రెయిన్ వాటర్ కలెక్ట్ చేసి మేము రెయిన్ వాటర్ స్టోర్ చేసుకొని తాగుతాం, ప్యూరెస్ట్ వాటర్. దాన్ని సున్నప్రాల్లో పంపిస్తాం కాబట్టి ఆల్కలైన్ అయింది, ఆటోమేటిక్గా కాల్షియం రిచ్ వాటర్ అయింది. ఆ కాల్షియంతో ఎముకలు బాగుంది. అంటే మీరు స్టార్ట్ చేసాం సార్ ఇది అనుకున్నప్పుడు, మనము స్టార్టింగ్ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ఇంత ఏరియా తీసుకొని మీరు చేయడం అనేది, ఆ స్టెప్ అనేది, అంటే మీలో చాలా అంటే యంగ్ ఏజ్లో మీరందరూ యంగ్స్టర్స్ కదా, మీరు ఈ మూవీ తీయేద్దాము, దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసి పెట్టేద్దాము, హిమాలయాలు ఎక్కేద్దాము, భూమిలో దూరేద్దాము, ఈత కొట్టేద్దాం అనుకుంటారు కదా. నా ఏజ్ నేను కూడా అట్లే 50 ఎకరాలు ఇప్పుడు అనుకుంటే అమ్మ ఎట్లా స్వామి ఇవి చేసినామని వెతుకు టీం వర్క్ ఉన్నది. అందరూ మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు. రాత్రులు కరెంట్ ఇస్తే 10 తర్వాత రైతులకి రాత్రులు లాంతర్లు పట్టుకొని నేను కూడా దగ్గరుండి నీళ్ళు కట్టినాం. కరెంట్ లేకపోతే డీజిల్ ఇంజిన్లు పెట్టినాం. ఆ పంటలకి రకరకాల సమస్యలకి ఏం సొల్యూషన్స్ అన్నీ ఇండియన్ రీసెర్చ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలకు పోయి అడిగి సొల్యూషన్ తీసుకొచ్చి సైంటిస్టులు తీసుకొచ్చి చూపించి చేసినాం. సో అప్డేట్ అవుతా ఉండాలి. సో అయ్యే ఏమైంది, ఇప్పుడు వ్యవసాయం అంటే బాగా చిన్న చూపు అయిపోయింది. ఏ పద్యానికంటే ఉద్యోగము చాలా సూపర్ అనేది, అన్నిటికంటే ఉత్తమమైనది వ్యవసాయము, వ్యాపారం మధ్యస్థము, అధ్వానమైండేది ఉద్యోగము అనుకునే పని నుంచి రివర్స్ అయింది. అది ఎందుకైంది? కన్సిస్టెన్సీ, అంటే కంటిన్యూగా వ్యవసాయంలో డబ్బులు రావు అని. పొలం పనుల్లో ఒకసారి రకరకాల వర్షాలతోనో ఇంకోటో మార్కెటింగ్ సమస్యలతోనో పోతూ ఉంటాయి అనే ఉద్దేశంతో అందరూ ఉద్యోగం కోసమని పోయినారు. సో దీంట్లో ఉండే బ్యూటీ ఏమంటే లివింగ్ టుగెదర్ విత్ ఇంటర్డిపెండెన్సీ. అంటే ఇక్కడ అన్ని చేతి వృత్తులోళ్ళు, అన్ని కులాలోళ్ళు, అన్ని మతాలోళ్ళు ఒకరికొకరు ఆధారపడి అక్క, బావ, వదిన అనుకుంటా అందరూ కంసాలోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, చేనేత వాళ్ళు, రైతులు అందరూ అసలు ఆ డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను. నేను రైతు, నేను పొలం మాత్రం పండిస్తా. బట్ నాకు కావాల్సిన ఎద్దులుకి కావాల్సిన గిట్ట కొట్టేదానికి, ఎద్దులు బండి చేసేదానికి, వడ్రంగి పనులు చేసేదానికి, బట్టలు ఉతికేదా అన్నీ అందరూ కలిస్తేనే కదా. సో వీడి దగ్గర ధాన్యం ఉంటుంది 100 బ్యాగులు, కానీ వీళ్ళందరికీ జరిగే ఇళ్లలో జరిగే ఫంక్షన్లకి అందరికీ ఇవ్వాల్సిందే. సో లాస్ట్కి వీరింట్లో కూడా భోజనం లేకుండా పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి రైతు. సో ఈజ్ ఓన్లీ కస్టోడియన్. సో అంత ఇంటర్ డిపెండెంట్గా ఉండే బ్యూటిఫుల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసి ఇప్పుడు అసలు ఎవరికొరు సంబంధం లేకుండా, మానవ సంబంధం లేకుండా కలిసి బతుకుదామనే కాన్సెప్టే లేకుండా
అంతా నెట్లో చూసి దాంట్లోనే ఆర్డర్లు పెట్టేసి ఆర్డర్ తిండి వచ్చేసి ఏదో పని చేస్తూ ఉంటే డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటే టింగ్ అని సౌండ్ వస్తే ఆ టింగ్ అనుకుంటా వీడు ఆరంభంగా వీడు అనుకుంటా ఇంకా వాచి చెప్తుంది రే నువ్వు ఎక్కువ తిన్నావులే సస్తావో నువ్వు ఇన్ని క్యాలరీస్ తిన్నావు నీ పొట్ట పెడతావు చూసుకో అంటే వీడు తెగలేక ఆ పెప్సీని ఆపలేక దీన్ని కంట్రోల్ చేసుకోలేక సస్తా సున్నమైతా అప్పుడు పని ఎత్తుక్కొని రాత్రి 11 గంటలకు పోయి అప్పుడు జిమ్ చేసేది. ఒరే నువ్వు సాయంత్రం 6 గంటలైతే సర్కేడియన్ రిథమ్ అంటే సన్సెట్ అప్పుడు నీకు వచ్చే హార్మోన్ మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి మొత్తగా పెట్టాలా. అప్పుడు నువ్వు పరిగెత్తి అమెరికా వాడు పరిగెత్తా ఉండేది నీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి యాక్టివ్ చేస్తాయి. సో యాక్టివ్ హార్మోన్ ఉండాల్సింది ఎప్పుడు తెల్లారుజామున. పిచ్చుకలు కాకులు అడిచినప్పుడు యాక్టివ్ ఉంటాయి సూర్యోదయంతో పాటు. అది నైట్ పరిగెత్తాడు వాడికి బుర్రలేదు పరిగెత్తాడు మనకెందుకు అవసరం లే. సో అది రివర్స్ చేసుకుని సో ఇవన్నీ ప్రాక్టికల్గా జీవన విధానములోనే మన లైఫ్ స్టైల్ కూడా ఇన్కార్పొరేట్ చేసి మన చేసే పనులన్నింటి కూడా ఇన్కార్పొరేట్ చేసుకొని అద్భుతంగా ఉండే ఒక వ్యవస్థని డిస్టర్బ్ చేసి ఎందుకు అక్కడ పనిచేసే వాళ్ళకి ఆడ అమెరికాలో మేల్కొండేటప్పుడు మనం ఇక్కడ పనిచేస్తావాలా. సో నీకు కావాల్సిన డబ్బులు 2 పెప్సీలు బ్రెడ్ ముక్క వేస్తాము నువ్వు తినేసి మాకు పని చేయి నిన్ను టీమ్ లీడర్ చేస్తాము ఇంకొంచెం ఎక్కువ పని కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తాం మేమేమో 1000 కోట్లు సంపాదిస్తాము మీకు 50 కోట్లు ఇస్తాం కదా ప్యాకేజ్ చేస్తాం. సో దీని నుంచి బయటపడలేక అది ఇష్టం లేకపోయినా ఆ ఈఎంఐలు కడతా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇద్దరు పని చేస్తేనే మనము ఇంత పెద్ద ఇల్లుగా అంత పెద్ద ఇల్లు అవసరం లే నీకు 50,000 ఇచ్చి 20,000 ఇస్తే మంచి ఇల్లు బాడికి వస్తుంది అవసరం లే. నువ్వు ఆ ఇంటి కోసం సొంత ఇల్లు అనే ఉద్దేశం కోసం 20 ఏళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కన్న చాకరీ పడి ఉద్యోగం చేసి అప్పటికి 60 ఏళ్ళు వచ్చి రిలాక్స్ అయ్యి అవిడేటప్పటికి నీకు పెరాలసిస్ వచ్చాడు ఇంకోటి బీపీ షుగర్ వచ్చింది. ఇది అర్థం చేసుకుంటే మన కోసం మనం బతికేం చేసుకుంటాం. ఇప్పుడు చదువులన్నీ కూడా ఎవరికో ఏందో పని చేయడానికి ఎందుకో తెలియదు. ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే యంగ్స్టర్స్ అందరూ ఇంటికాడుండి ఇంకా ఎక్కువ తిని ఇంకా పొట్లు పెంచకుండా మీరు బ్యాక్ యార్డ్లోకి పోయి 4 టమాటాలు వంకాయలు ఒక ఆవు వీలైతే అందరికి వీలు కాదేమో వచ్చి మీ డాబా మీద నుంచి తయారైన ఆకుకూరలు తెచ్చుకొని మంచిగా వండుకొని తినేదానికి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ని ఉపయోగించుకోవాలి. కరెక్ట్. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారని చెప్పి ఇంకా ఎక్కువ చేసుకొని తిని ఇంకా దట్ ఈస్ నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్ డైయింగ్ ఇన్ ద హోమ్. అట్లీస్ట్ నువ్వు ఆఫీసులో సచ్చి ఇంటికన్నా వచ్చి బతుకుతా ఉంటుంది. అదే సార్ మన సినిమా ఆఫీసులోనే వస్తాడు ఆయన. అదే సార్ మన సినిమా కాన్సెప్ట్ కూడా అదే అసలు రియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీరు చెప్పారు కదా. సో కూర్చొని దాంతో ప్రకృతితో పాటు కాసేపు స్పెండ్ చేసి మన కాల్స్ మనం వండుకొని ఆర్గానిక్గా తినడం అనేది కాన్సెప్ట్ మన వాళ్ళు కూడా. సో మీరు అంటే రూట్స్ యాక్చువల్లీ ఏంటంటే మనకు అగ్రికల్చర్ అనేది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ముందుకు వచ్చేస్తున్నారు కానీ అందరూ చేయట్లేదు. అంటే రూట్స్లోకి మెయిన్ ఫార్మర్స్ దగ్గరికి 1 ఎకరం పొలం ఉండేవాడు 2 ఎకరం పొలం ఉండేవాడు. సో వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఊర్లోంచి వెళ్ళిపోవడం కానీ లేదంటే ఈ సాయిల్ మీరు చెప్పినట్టు సాయిల్లో సత్తువు లేదనో సారం లేదనో అని చెప్పి ఒక కాన్ఫ్లిక్ట్తో వెళ్ళిపోతున్నారు. సో ఎందుకు ఇలా అంటే మన గవర్నమెంట్ ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారా లేదంటే ఎక్కడ మనకు లోపం ఉందంటారు అంటే ఈ రూట్స్లో జరగకపోవడానికి కారణం ఇలాంటి ఆలోచన రాకపోవడానికి కారణం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కమర్షియల్ యాంగిల్లో చూస్తూ ఉంటారు అగ్రికల్చర్ని. కమర్షియల్ యాంగిల్లో చూసి చేసే రైతులు వాళ్ళు ఆ శ్రమ పడిని దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా మీకు 1 లక్ష 2 లక్షలు ప్యాకేజ్ వచ్చేటప్పుడు మీరు మీ 1 ఎకరం పొలంలో 4 టమాటాలు 4 బెండకాయలు 4 వంకాయలు 2 జామ చెట్లు 2 బొప్పాయి చెట్లు 2 మునగ చెట్లు వేసుకొని మీరు అసలు లేబర్ లేకుండా రోజు అరగంట గంట పని చేసుకుంటా మీ ఆకుకూరలు మీ కూరగాయలు పండించుకునేదానికి అద్భుతమైన ఒక ఆపర్చునిటీ ఉంది అనుకుంటే అప్పుడు కమర్షియల్ యాంగిల్ ఉండదు. అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. నేను నార్మల్ రైతులు కూడా అదే చెప్పేది మీరందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి సాయిల్ కాపాడి దేశీయాలు పెట్టుకొని అన్నీ చేసి ఏదో ప్రపంచానికంతా అద్భుతమైన ఫుడ్ని ఇవ్వాలి అందరికీ ఆరోగ్యం చేయాలి రాగి జావా జొన్న రొట్లు అది వీలు కానప్పుడు మీరు ఉండండి ఫస్ట్లీ. అట్లీస్ట్ ఇప్పుడు కూడా 100% ఆఫ్ ది పీపుల్ అగ్రికల్చర్లో ఉండాలి. కరెక్ట్. సో కమర్షియల్గా ఏమైనా చేసుకోండి మీ ఫ్యామిలీ కోసమని మీరు 6 ఎకరంలో ఉన్న ఆర్గానిక్ పండించాల్సిందే. ఆ సాయిల్లో బాగా దేశీయ పేడ వేయాలా జనుము జీలగేయాలా పిల్లిపెసర వేయాలా రిచ్ చేయాలి సాయిల్ని. అది రిచ్నెస్. బంగారు ఎక్కుతుంది తగ్గుతుంది. సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అయితే కంటిన్యూగా మీ ఇంటికి బంగారం వస్తూనే ఉంటుంది. హెల్త్ అని బంగారం అది మేము ఎక్స్పీరియన్స్ అయినాము. ఇప్పుడు నేను తినే వచ్చినా మా ఫుడ్ ఎట్లుంది తెలిసిన ఆహా
అద్భుతం. అంటే నేను బయట పోయి 15 రోజులు చెత్త తిన్నా, మా ఇంటికి వచ్చి మా రాగిజావా, మా జొన్న రొట్లు, మా పితికి పప్పు, మా నువ్వుల లడ్డు, మా పల్లీలు, మా బెల్లము, మా తినేసే పప్పు బతుకోపో అంటే యూ కెన్ ఫీల్ ఇట్. అంటే హైవేలో పోతా ఉంటాం, ఎప్పుడైనా గుంటలో పడితే ఓకే, ఎప్పుడు గుంటలోనే ఉంటే రుచి కోసమనే చెత్త అంతా పెట్టి రకరకాల కలర్లు వేసి అవే పెట్టి దానికి ఏదో కొత్త కొత్త పేర్లు పెట్టి ఆ స్మెల్ వచ్చేట్లుగా చేసి ఏంద్రా నాయనా ఎక్కడ పోతాడు, మరి ఓపికే లేదు, ఇన్ని తింటా అంటారు, ఓపికే లేదు. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మామూలుగా మేము ఈ కాన్సెప్ట్ గురించి అనుకుంటున్నప్పుడు కొంతమంది మేము చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే 2011 యొక్క సెన్సస్ ప్రకారం కూడా రైతు యొక్క యావరేజ్ ఏజ్ ఆల్రెడీ 52 ఇయర్స్ అండి. ఇప్పుడు ఇంకా వాళ్ళు చేయలేదు, మేబీ ఇప్పుడు చేసే ఒక 56కి వెళ్ళి ఉంటుంది. అసలు ఇలా జరగడానికి గల కారణం ఏదని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఎక్కిందేనా తగ్గిందేనా అంటారు? అంటే యావరేజ్ ఏజ్ ఆ 52 అంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కడు ముసలోడే. అంటే 52 అంటే మీరు అంటే ఇండియన్ యావరేజ్ ఎక్కువ ఉందా? మామూలుగా అయితే 20యో 15నో 30యో ఉండాలి కదండి. అంటే ఒక అత్యధిక వయసున్నవాడు అత్యల్ప వయసున్న వాళ్ళు అన్నీ కలుపుకొని సరాసరి చేస్తారండి యావరేజ్. సో యావరేజ్ ఏజ్ 52 అంటే ఇప్పుడు ఐటీ వాడి యొక్క యావరేజ్ ఏజ్ 23. అంటే యంగ్స్టర్స్ అందరూ దీంట్లో ఉన్నారు, యంగ్ అండ్ పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో. బట్ ఇక్కడికి వచ్చేసరికి 52 అంటే ఇది చాలా కనువిప్పు కలిగించాల్సినటువంటి విషయం. అంటే మీరు చెప్పేది ఓన్లీ ముస్లింలే చేస్తున్నారు వ్యవసాయం. ఇంకొన్ని రోజులు పోతే వ్యవసాయానికి ఎవరు ఉండరు అనేది యంగ్స్టర్స్ నుంచి రావట్లేదు ఎందుకు? అదే ఇప్పుడు ఎంతమంది అనుకున్నట్లే దాని మీద గౌరవం లే. పని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పేరెంట్సే మీరు శ్రమ పడలేరు, మీరు వెళ్ళిపోండి అంటాం. ఎవరన్నా కొంతమంది నేను సిటీ తట్టుకోలేను, పొల్యూషను నా వల్ల కావడం లేదు అని ఎవరన్నా అన్నా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇంట్లోనే లేదు, భార్య దగ్గర నుంచి లేదు, మరి వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో బాగా బయట దేశాల్లో ఉండి సంపాదించుకొని రిటర్న్ వచ్చిన వాళ్ళు కొంతమంది డబ్బులు పెట్టుకొని మొదలు పెట్టినారు సినిమా టైప్లో. వాళ్ళకి ఈ లోకల్ కండిషన్స్ అర్థం కావు. అంటే 10 to 5 వర్క్ అంటే కరెక్ట్గా ఇట్లే ఉండాలా, ఇవి అట్లంతా కుదరదు. వ్యవసాయంలో డిఫరెంట్ ఉంటుంది. వర్షం పడినప్పుడు వర్షం తడుస్తూ నాటాలి, కరెక్ట్. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పరిగెత్తిపోయేట్లా ఉండాలి వ్యవసాయం అంటే. కలిసిపోవాలనేది అందరినీ కలుపుకొని పోవాలా, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దానికి వీళ్ళు మెంటల్గా ప్రిపేర్డ్గా లేరు. సో దానికోసం ప్రాక్టికాలిటీ నుంచి దూరం పోయినారు. ఇప్పుడు సిస్టము ఒక ఉద్యోగం చేసే దాని ఉన్నట్లు వ్యవసాయం ఉండదు. అన్నీ ఇంటర్నెట్లో చూసి ఏదో జరిగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. నెట్లో చూసి ఎవడో స్విమ్మింగ్ చేద్దామని ఫస్ట్ పాయింట్ కుడి చేతితో నీళ్లు పొట్ట కిందకి తోసుకోవాలను, రెండో పాయింట్ ఎడమకాలు ఆడించవలను అన్నాడు, మూడో పాయింట్ ఆలోచించాలి మునిగి చచ్చినాడు. అట్లుంటుంది వ్యవసాయాన్ని. నెట్లో చూసి చేద్దాము, మనుషులతో ఇట్లా డీల్ చేద్దాము, మనుషులు ప్రేమించాలంటే ఏమి అని ఎట్లా ప్రేమించాలి, కళ్ళు పెట్టి చూడు, బుధం చెయ్యాలా అట్లంతా ఎట్లా వస్తుందిరా, మీ మీద లవ్ ఉంది వచ్చినాడే, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు. సో అయితే జస్ట్ ఈ అగ్రికల్చర్ సంబంధించి ఏదో మూవీ అంట కదా, అది స్పెండ్ చేద్దామా, ఆ లవ్ ఉండాలి అంతే. దానికి ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసి డబ్బులు కమర్షియల్ యాంగిల్ అటు చూసుకుంటే ఇంకా తల్లి పిల్లల ప్రేమ కూడా కమర్షియల్ యాంగిల్ లెవెల్కి దింపేసింటే ఇంకెట్లా రైతులకి సపోర్ట్ వస్తుంది, వ్యవసాయం చేసే సపోర్ట్ వస్తుంది. ఇంకా ఎవరు సపోర్ట్ అవసరం లే. మీ కోరికలు తగ్గించేసుకో, మనం బర్త్డేలు చేసుకోము, డెత్ డేలు చేసుకోము, మరి ప్రతిరోజు బర్త్డేనే, వర్షం పడితే బర్త్డే, కరువు వచ్చి చెమట గారింది అనుకో, మీరు చెమట గారేదానికి 5,000 ఇచ్చి నేచర్ క్రూజ్ సెంటర్లో స్టీమ్ పెట్టించుకుంటాడు, మా ఫ్రీగా కారుతాం చెమట. పని చేయకుండా మీరు క్రీములు పూసుకుంటా ఉంటారు, మళ్ళా పోయి ఆడ స్టీమ్లో కూర్చుంటా ఉంటారు. మీ కర్మ మీకు తెలుస్తానే ఉంది. మేము ఎండకి ఎండుతాము, వానకు దడుస్తాము, చలికి వణుకుతాము, పక్కన ఆనుకొని కూర్చుంటాము, హాయిగా ఉంటాము, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాము, నేచర్ దగ్గర ఉంటాము, జోకులు వేసుకుంటాము, ఇట్లే ఉంటాము. ఎవరన్నా పొగిడినా, ఎవరన్నా తిట్టినా, ఎవరన్నా పనికిరాడు అని అనుకున్నా రియాక్షన్ లేకుండా పోవాలబ్బా. నీవు రైతు, నీ గౌరవం లేదే అని ఇంట్లోనే అంటూ ఉంటారు. అవునా, అక్కడ నవ్వుతా వెళ్ళిపోవాలా, రియాక్షన్ ఉండకూడదు. నేను ఇప్పుడు అలవాటు చేసుకుంటా ఉండేది. అప్పులు చేయకూడదు, అప్పులు చేసి ఎందుకు చేయాలి అనుకొని మునిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు రైతులు. ఎందుకు అప్పులు చేయాలా,
గద్దిల్లు కావాలా, పెళ్లి 10,000 మందిని పిలిచి చేయాలా, ఇంత గోల్డ్ ఉండాలా, ఇన్ని రకాలుగా అనుకున్నారు కాబట్టి బాధలేకపోయినారు. సింపుల్గా బతికాలు ఇప్పుడు కూడా ఉండరు కదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాల. సింపుల్గా బతికేదాన్ని భార్యాభర్త ఇద్దరు వాళ్ళు ఏమన్నా అనుకొని మన బతుకు మనది అనుకున్నారు కాబట్టి వాళ్ళు బతికినారు. వీళ్ళైతే పోయేవాళ్ళు. సార్ ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ జనరేషన్ అంతా ఏంటంటే మిల్లెట్స్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ మన హెల్త్కి కాపాడేది అని చెప్పేసి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, రకరకాలుగా వెళ్తున్నారు. సో ఇట్స్ లైక్ ఏ మెడిసిన్ వితౌట్ ఎనీ డ్రగ్ అని చెప్పి నేను ఒక ఓడింగ్ కూడా అనుకున్నాను. సో ఇప్పుడు ఇంత మిల్లెట్స్ మీద అవేర్నెస్ వస్తుంది, జనాల్లో ఇది చేస్తున్నారు. సో సమ్వేర్ ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ మూవీలో ఒక సీన్ ఎలా డీల్ చేసామంటే సార్, భూమిలో సారం లేదని చెప్పేసి ఆ భూమిని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేసేసి ఇలాగా రైతులు బిహేవ్ చేస్తుంటే హీరో క్యారెక్టర్ అంటుంది. ఇలా మిల్లెట్స్ కనుక మీరు అలాంటి భూమిలో కూడా పండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ నీటితో పండుతుంది. అలా పండించడం వల్ల మీరు బాగుంటారు, జనాలు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. సో ఎక్కడో గవర్నమెంట్ అనేది ఎందుకు ఈ మిల్లెట్ని ముందుకు తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అందరూ టమాటా వేస్తారు, ఆ టమాటా ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక లాటరీలో అయిపోయింది. రేట్ ఉంటే కేసీఆర్ ఎక్కడో ఉంటున్నారు, రేట్ లేకపోతే కింద పారబోస్తుంది. సో కొంత పోర్షన్ అన్న ఈ మిల్లెట్కి అవకాశం ఇస్తే ఎందుకు ఇది ఇండియాలో ఇప్పుడు, ఎందుకంటే అండుకొరలే ఉందండి సార్. ఒక 3 years బ్యాక్ కేజీ 60-70 దొరికేది, ఆల్మోస్ట్ ఆల్ 300 రూపీస్ పైన ఉంది. సో ఇంత రేట్ పెరుగుతుంది కదా, దీన్ని ఎక్కడో ఎందుకు గవర్నమెంట్ ముందుకు వచ్చి దీన్ని ఎందుకు ప్రమోట్ చేయలేకపోతుంది మీ ఆలోచన? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జంప్షన్ అండి. ఓకే సార్. ఇప్పుడు జనాలందరూ ఏది లైక్ చేస్తారు, టేస్ట్ ఉండేది లైక్ చేస్తారు. సో మిల్లెట్స్తో టేస్టీగా ఫుడ్ ఎలా తయారు చేయాలనే కాన్సెప్ట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా రాలా. అది చేసేదాన్ని కూడా ఇంట్లో రెడీగా లేదు. ఇప్పుడు కంపు కొడతా ఉండే చేపల్ని తోమి నీట్గా దానికి అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసి వేయించి గమగమలాడించి దానికి టాపప్ చేసి కొత్తిమీరలు వేసి అన్నీ చేస్తూ ఉంటాం. బట్ మిల్లెట్తో కూడా అద్భుతంగా కరెక్ట్గా ఎట్లా కుక్ చేయాలా, టేస్టీగా కలర్ వచ్చేట్టుగా దానికి ఏదన్నా పాలాకు జ్యూస్ పిండి, దానికి జీడిపప్పులు వేసి దాంట్లో బీట్రూట్ ఏదైనా వేసి దానికి ఏదో మంచి పేరు పెట్టి తమాషా అయిన పేరు, ఆ రకంగా చేసేవాళ్ళు ఇంట్లో లేరు. అదొక్కటి చేస్తే మీరు చెప్పినట్లు మంచిగా అయిపోతుంది. ఎందుకంటే గాలిని మీ కంట్రోల్ లేదు. సిటీలో బతికేవాళ్ళు ఆడే రావాల్సిందే, జూబ్లీహిల్స్లోనే ఉండాలా, అయితే సిటీలోనే ఉండాల్సిందే. నీళ్లు మీరు పోయి గుట్టల దగ్గర ఎక్కడో వర్షం పడి నీళ్లు అడవుల్లో ప్రయాణించి ఆ మినరల్స్ అన్ని తీసుకొని ఆ ఫ్లో అయ్యి చెరువులో పొల్యూట్ కాని చెరువులో ఉండే నీళ్లు తాగే అంత అదృష్టము లేదు. ఈ రెండు మీ కంట్రోల్ లేవు. సో మీ కంట్రోల్లో ఉండేది ఆహారం ఒకటే. అందుకని మొత్తం అందరూ ఆహారం మీద పడినారు. ఆహారం తింటే ఏమైపోతుంది, 3 రోజుల్లో మీ పొట్ట మాయం, మీ జ్యూస్ తాగండి, 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్ట మాయమవుతుంది. సో అంతా పెద్ద అప్సైడ్ అనమాట ఇవన్నీ. సో ఎప్పుడైతే ఆహారం మీద జనాలు మనసు పెట్టారు, రోగాలకన్నిటికీ విటమిన్స్, మినరల్స్, సప్లిమెంట్స్, అది ఈ ఫుడ్ బెస్ట్ ఫుడ్, అది సముద్రం నాచు నుంచి తీసుకురా, అది తీసుకురా, చేపలు లివర్ నుంచి తీసుకురా, కాడ్ లివర్ అది తీసుకురా, ఏదో ఇన్ని మొదలు పెట్టేటప్పటికి జనాలందరూ ఎడ్యుకేషన్ హెల్త్ మీద డబ్బులు పెడతారు. కాబట్టి మొత్తం అంతా ఇట్లా షిఫ్ట్ అయిపోయి ఈ ఫుడ్ మీద బాగా పొల్యూట్ చేసేసి 50 ఏళ్ళ ముందర మనం చూసినాం బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ, వోల్టీన్ అని ఒకటి ఏదో, అంటే గర్భిణీ స్త్రీలకు వోల్టీన్ ఇస్తే మీ బిడ్డ అందంగా పుడతాడు. మదర్ హార్లిక్స్, కాల్షియం, అమ్మ కాల్షియం వేరే, నాయన కాల్షియం వేరే, బిడ్డ కాల్షియం అట్లా కూడా ఉంటుందా? ఆవు ఏది తింటుందో బిడ్డ కూడా అదే తింటుంది. ఇప్పుడు ఆవు ఏం తింటుందో దూడ కూడా అదే తింటుంది. కోడి ఏం తింటుందో కోడి పిల్ల కూడా అదే పెడతారు. మనము చూడు అంటే ఏ రకంగా ఉన్నాము మనము. సో మంచి ఎట్ట పోయేది. సో అందరూ చదువుకుంటారు, విజడం లేదు. సైన్స్లో 100 మార్కులు వచ్చినప్పుడు కూడా ఇవి చెప్తే అవునే అంటాడు, కానీ మన దాన్నే ఫాలో అవుతాడు. ఎందుకు? నువ్వు రాగి సంగటి తినేదానికి, జొన్న రొట్టె తినేదానికి, పల్లీలు, నువ్వుల లడ్డు ఎండలో ఉండేదానికి నీకు స్కోప్ లేకుండా చేసి పెట్టేవాళ్ళు లేరు. సో ఇంకా తగ్గిపోయింది కాబట్టి, ప్రాబ్లం వచ్చాయి కాబట్టి ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకునే లెవెల్కి వచ్చేసారు. చాలామంది మిల్లెట్ మీటింగుల తర్వాత చాలామంది ఫోన్ చేస్తారు, సార్ నేను అన్ని మిల్లెట్స్ తీసుకుపోయినాను సార్,
నా భార్య చేయడం లేదు సార్, మీరన్నా చెప్పండి సార్ అని. మీ భార్య నా మాట ఎందుకు వింటుంది రా స్వామి? మీ భార్య నా మాట ఎందుకు వింటుంది? కడుపు పట్టుకుంటావు లేదు నువ్వే నేర్చుకుంటావు, చేసుకో. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడు ప్రసాద్ వీడియోలు చూస్తే తంతా నిన్ను అంటారు. దెబ్బలు తింటావు నువ్వు చేసుకో. అంత సింపుల్గా వస్తుంది. నువ్వు పొద్దున్నే రాగి జావా 6 కిలో సామలతోనూ ఇడ్లీ, మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ మంచిగా ఆరెంజెస్ ఏదో, ఈవినింగ్ అర్లీగా జొన్న రొట్టెలు విత్ గుగ్గిళ్ళు, బఠానీలు శనగలు గుగ్గిళ్ళు, రాత్రి అల్లీ స్లీప్, ఇంకా రిఫైండ్ ఆయిల్ చక్కెర మైదా వైట్స్ క్లోజ్ చేయడం, చక్కెర, ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇంత తింటా ఉంటారు కదా 4 సార్లు, అరే ఇంత తక్కువ తినే సరిపోయిందే అనుకుంటారు. ఒబిసిటీ బాయా, ఇది బాయా, మందులు బాయా, కుకింగ్ టైం బాయా. వండర్ సొల్యూషన్, ప్రపంచానికి సొల్యూషన్, ఇండియాకే కాదు. మిల్లెట్స్ ఓకే, మనం అనుకుంటా ఉంటే కొర్రలు, సాములు, ఆరికలు, ముద్దలు లాంటి కొర్రలే కాకుండా వరిగలు, జొన్నలు, రాగులు, సజ్జలు కూడా మిల్లెట్సే. నేను 200-300 పెట్టి మిల్లెట్స్ అవి చేయలేమంటా ఉంటే, అరే జొన్న రొట్టె చేసుకుని తినంటారా, మీ అవ్వ చేసిందిరా, మీ పెదనాయన చేసినారా. ఆ రాగి ముద్ద కర్ణాటకలో 6 కోట్ల మంది ఇప్పుడు కూడా తింటాడు. రోడ్ స్పీడ్ తింటానే ఉండాలి. కర్ణాటక మొత్తం తింటాడు. వీళ్ళు సార్ రాగులు తింటే వేడంటే పైల్స్ వస్తాయంటే అదే. విజయవాడలో రాగులు తినరు, ఏంటికి వచ్చినాయి పైల్స్ అందరికీ? ఆడ విజయవాడలో మొత్తం రైసే కదా, ఆడ పైల్స్ క్లినిక్లు ఎందుకు ఉన్నాయి? పోనీ కర్ణాటకలో ఏమైనా ఎక్కువ పైల్స్ క్లినిక్లు ఉన్నాయి? అది కూడా ఏం లేదు డేటా. అంతా ఇష్టం లేక ఏదో ఒకటి వేసి దాని మీద తోసేయడం. రాగులు తింటే పనసకాయలు తింటే వాయువు అండి. పనసకాయలు తింటే వాయువు ఎందుకు వస్తుంది? పనస సూపర్ ఫుడ్ ప్రపంచమంతా. నువ్వులు తింటే వేడి చేస్తుందండి అది. మరి కూల్ డ్రింకులు దాటి ఏం కాదా? ఈ కుర్కురేలు, లేసులు ఇవన్నీ చెత్త తింటే ఏం కాదా? ఫుడ్ ప్యాకెట్లోకి పోయిందంటే పాయిజన్ పోయినట్టే. ఫ్రెష్ అట్లా ఉండాలా, ఇట్లా పడాలి పెనుములోకి, చక్క తినాలి వేడిగా, అట్లా అది ఎంజాయ్ చేయాల్సింది. అది కూడా ముందు మనము ఈ టేబుల్ గీబుల్ రామాయణంలే కింద కూర్చొని తింటే పొట్ట బెండ్ అయితే బ్రెయిన్ సిగ్నల్ పోయి సాలరా నాయన లేరా స్వామి అంటే కొంచెం లేచి నీళ్లు పోస్తే మిక్సీ తిరిగేది కరెక్ట్ ఉండేది. ఇప్పుడు టేబుల్ వేసుకుంది, వీడి పొట్ట ఆ పక్క, వాడి పొట్ట ఈ పక్క, డాష్ కొట్టే వరకు తింటా ఉంటుంది. లిమిటేలే. లాస్ట్ అంతా అయిపోయినాక ఐస్ క్రీమ్ తినలేదంటే వీటికి వచ్చినప్పటికి ఐస్ క్రీమ్ తొక్కేది వేసి లోపలికి. అరే నువ్వు ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెట్టినావు రా? పొద్దున్న నుంచి 50 అడుగులు వేయలే, నువ్వు 5000 క్యాలరీలు తినేసినావు. సార్ ఇంత సార్ తినేది, ఇంత 10 సార్లు తిన్నావురా, ఇంత అయింది. అది ఒకసారి తినడంలే, ఒకసారి నువ్వు ఎంతైనా తిను, ఓకే ఆపేయాలి. మళ్ళీ నేను ఇప్పుడు తినేసి వచ్చినా కదా, ఫినిష్. సాయంత్రం వరకు ఏముండదు. సాయంత్రం కూడా కక్కుర్చిపడి తింటా, ఆకలి ఉండదు. ఏ జంతువు అయినా ఒకసారే బాగా పరిగెత్తి జంతువుని పట్టుకొని తింటుంది అంతే. మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఆకలి అయితే కానీ తింది. మళ్ళీ మనం ఒకరి టైం చూసుకొని 1 గంట అయిందా, స్మెల్ వచ్చిందా, కలర్ వచ్చిందా, వేస్ట్ అయిపోతుందా అనేసి మనం ఒక్కరే టైం చూసుకొని తినేది. అందుకే ఒకసారి తింటే యోగిరా అన్నారు, 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయండి, 3 సార్లు తింటే రోగి అన్నారు, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని వీడి కథ అయిపోయింది అర్థం. వీడి కథ అయిపోయింది అర్థం. 6 సార్లు 8 సార్లు తినమని డాక్టర్లు చెప్తాను కొంతమంది. ఇట్స్ నాట్ కరెక్ట్. మేమందరూ అసిడిటీ అల్సర్తో బాధపడిన వాళ్ళమే. ఎప్పుడు ఈ చెత్తను ఈ గ్యాస్ట్రిక్ మాత్రలు అన్నీ ఆపేసి రాగి జావ తాగినా ఒకటి. అంతమంది ఎండోస్కోపీలు చేసుకొని సెమిటిడిన్, ర్యాంటిడిన్, ఫామోటిడిన్, పెంటప్రజోల్, ఒమిప్రజోల్, జలసిల్, రిఫ్లెక్స్, కాయంచూర్ణ, ఎనోసాల్ట్ ఇన్ని వాడినా పోలా. రాగి జావతో పోయింది. రాగి జావ ఎలా చేయవలను 1000 వీడియోలో. ఒరే రాగి పెట్టి నీళ్ళల్లో కలిపేసి చన్నీళ్ళల్లో వేడి నీళ్ళు పోసి తిప్పితే రాగి జావ రెడీ, అంతే. 5 సెకండ్లే. షుగర్ ఉంటే బెల్లం ఉంది, లేదా షుగర్ ఉంటే లేదా బెల్లం వేసుకోండి. దానికి రాగి జావ ఎట్ట చేయాలి సార్? 100 మంది ఎన్ని నీళ్ళు కలపాలి సార్? అరే ఎట్లా కలుపుకొని తాగండి రా స్వామి, కడుపులోకి పోవాలా. నీకు పలస కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ కొట్టు, చికెన్ కావాలంటే చేసుకో. ఎన్ని డౌట్లు. చేయకూడని పని అయితే నీకు ఇష్టమైన పని అనుకో, ఎంత ఇష్టంగా పోతారో హాస్పిటల్కి ప్లాన్ చేసుకొని ముందు కానీ 3 రోజుల ముందు కానీ పోయి ఇన్ని మాత్రలు తీసుకొని, నెలకు సరిపడా మాత్రలు మళ్ళీ దొరకవేమో అని ఇన్ని మాత్రలు తీసుకొని బాడీ మొత్తం ఇచ్చేసి 5 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేసుకోండి. నీళ్ళు తాగండి రా 2 లీటర్లు అంటే అది పెట్టేసి. కిడ్నీలో స్టోన్లు వస్తే మామూలుగా 4 రాళ్ళు వెనకేసుకోరా అంటే డబ్బులు సంపాదించారంటే 4 ముందర వేసుకొని కిడ్నీల్లో ఆపరేషన్కి వచ్చే వరకు నీళ్ళు తాగుతారు. కిడ్నీ స్టోన్స్
ఆపరేషన్ చేసి ₹1,00,000 పెట్టి డైమండ్లు ఇస్తే ఓ మా డైమండ్లా అని ఎత్తి పెట్టుకుంటా ఉన్నాం. అన్ని జబ్బులే, అన్ని అవాయిడబుల్ జబ్బులే. సో వీటికన్నిటికీ అవేర్నెస్. సార్ ఇంకో వ్యవసాయం చేస్తే అవేర్నెస్ వస్తుంది. సాయిల్తో ఉంటావు, ఆవులతో ఉంటావు, గేదెలతో ఉంటావు, మేకలతో ఉంటావు, గోళ్ళతో ఉంటావు, మనుషులతో ఉంటావు. ఆ అవేర్నెస్తో నువ్వు ఏం చేయాలా ఏం చేయకూడదని విషయం నేర్చుతావు. మిగతా ఏ సబ్జెక్టు కూడా అంత క్లోజ్గా మీకు లైఫ్ని చెప్పదు. ఎందుకో మొక్క పెట్టే నుంచి పెరిగే వరకు, పంట పండే వరకు మొత్తము అద్భుతమైన ఒక క్రియేషను, ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తుంది వ్యవసాయం. సార్ నిజాయితీగా ఇంకొక ప్రాక్టికల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు రైతు కనుక మిల్లెట్స్ కనుక పండిస్తే తనకు గిట్టుబాటు అయ్యే ధర వైజ్ మీకు ఆ పరంగా అసలు ఏమనుకుంటుంది? అదే ఇప్పుడు గిట్టుబాటు అంటే ఏంటి అని. అదే సార్, అంటే ఇప్పుడు మనం తన వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇప్పుడు వరి పండిస్తే సంవత్సరానికి ఎకరానికి ఎంత మిగులుతుంది, ఆ స్పేస్లోనే ఉందా సార్? లేకపోతే ఇంకా ఇది మిల్లెట్ ప్రొడక్షన్ అనేది ఇంకా అంత జనాల్లో లేదా? అంటే ఆ మిల్లెట్ అంత డిమాండ్ ఏం పెరగలే ఒకటి. రెండోది రైతులకి మార్కెట్లో దొరికే ప్రైజ్ చాలా తక్కువ. ఓకే. అదే మీరు ఒక ₹1,00,000 ₹1.5 లక్ష పెట్టుకొని ఆ రాళ్ళు తీసే మిషను, పొట్టు తీసే మిషను వేసుకొని మీరే రెడీ టు ఈట్ మిల్లెట్స్ చేయగలిగితే డెఫినెట్గా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మీ రైతులు కూడా తింటారు మీ ఊర్లో. దాన్ని పోయి ప్యాకెట్కి అయ్యి, దాన్ని ప్రాసెసింగ్ అయ్యి, సర్టిఫికేషన్ అయ్యి, అదేదో ప్యాకెట్కి అయ్యి బ్యూటిఫుల్గా అంతా అయ్యేటప్పటికి అది 200 అవుతుంది. అది మీ ఊర్లోనే అనుకోండి, మీకు 60-70కి 100 లోపల కూడా దొరకచ్చు. సో వాల్యుయేషన్ చేయాలి పల్లెల్లోనే. సో సిటీ డబ్బులు పల్లికి రావాలి, పల్లి డబ్బులు సిటీకి పోకూడదు. సో పల్లెల్లో అందరూ కూల్ డ్రింకులు తాగి, లిప్స్టిక్లు వాడి, ప్యాంట్లు, జీన్స్లు, బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కొని మన డబ్బులు అక్కడికి పోకుండా చూసుకోవాలి. సో వాల్యుయేషన్ అయ్యి ఇంకా అడ్వాన్స్డ్గా చదువుకున్న వాళ్ళందరూ మీ ఊర్లో రెడీ టు ఈట్ ఉప్మా, రెడీ టు ఈట్ పొంగల్ మిక్స్ అవి చేయడం. ఇంకా కుకీసు, బిస్కెట్లు, దాని కోకో పౌడర్ తెప్పించి కోకో కలిపి కొన్ని జీడిపప్పు మొక్కలు, ఆల్మండ్ మొక్కలు వేసి మంచిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే ఇది ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ IIMR, వాళ్ళందరూ మిల్లెట్స్ మీద పనిచేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళందరూ కాన్సెప్ట్స్ అన్నీ పెట్టి రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో అట్లా చేసి మీరు చెత్త కంపెనీ బిస్కెట్లు, చాక్లెట్లు తినకుండా మీరే ఈ మిల్లెట్స్తో, జొన్నలతో, రాగులతో, ఆరికలతో మంచిగా ఈ పిల్లలకి ఇష్టమైన ప్రోడక్ట్స్ కూడా, లెట్ ఇట్ బి కేక్, లెట్ ఇట్ బి బిస్కెట్స్, లెట్ ఇట్ బి సంథింగ్ ఎల్స్, రస్కులు, రకరకాలు చేసి గాన ఇవ్వగలిగితే ఇట్ విల్ వర్కౌట్. అప్పుడు రైతులు కూడా డబ్బులు బెటర్గా ఇవ్వచ్చు. పండించిన రైతుకి మీ ఊర్లోనే ఉంటాడు కాబట్టి నీకు బాగా డబ్బులు వస్తే నువ్వు ఇవ్వచ్చు కదా. అంటే మార్కెట్ని బట్టి డ్రైవ్ అవుతుంది జనరల్గా. ఇప్పుడు దేశమంతా మా కూరలు ₹30 ఉంటే నువ్వు ఒకవేళ ₹5 ఎక్కువ ఇవ్వచ్చు, 5-10 ఎక్కువ ఇచ్చి, ప్లస్ ఆర్గానిక్గా చేస్తావు కాబట్టి ఇంకో ₹10 ఎక్కువ ఇచ్చి మీ రైతుల్ని ఎంకరేజ్ చేసి దాన్ని వాల్యుయేషన్ చేసి నువ్వు చదువుకున్నాడు నిలదొక్కుని అక్కడ రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళు మైగ్రేషన్ వెళ్ళిపోయి సిటీలకు వెళ్ళిపోకుండా వాళ్ళకి అక్కడే పని ఇచ్చి, ఇప్పుడు మేము అదే చేస్తాం ప్రకృతి వాళ్ళం, 100 మందికి పని ఉంటుంది. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఎవరు లేదు. అదర్వైజ్ అందరూ ఎవరికి లాస్ట్ 40 yearsగా వాళ్ళు ఇక్కడే వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళందరూ కొర్రలు, సాములు, ప్రాసెసింగ్, చిక్కీలు చేయడము, వంటలు చేయడము, షాంపూలు చేయడము, సోపులు చేయడము, అన్ని పనులు చేసుకుంటే ఇక్కడే ఉంటారు. ఇక్కడే పోతారు, ఇంటికి వస్తారు, ఇక్కడే కొంతమంది ఉంటారు. సో అట్లా ప్రతి రూరల్ ఏరియాలోన సిటీకి కావాల్సినవన్నీ ప్రొడక్షన్ కావాలి. అది ఫుడ్ కావచ్చు, చేనేత వస్త్రాలు కావచ్చు, కుండలు కావచ్చు, చేతి వృత్తులతో కళలకు సంబంధించి, చేతి కళలకు సంబంధించిన ఏదైనా కావాలి. అవన్నీ తయారు చేసి సిటీలకు పోయేట్లుగా, సిటీ డబ్బులు వచ్చేట్లుగా చేస్తే అప్పుడు గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం అప్పుడు వస్తుంది. ఇక్కడ ఏమి జరగడం లేదు, డెడ్ అయిపోయింది అని అందరూ సిటీలు పరిగెత్తే అక్కడ పొల్యూట్ అయిపోయి అక్కడ బతకలేక కష్టపడతాం అందరూ. చాలా బ్యాడ్ ఎన్విరాన్మెంట్లో, రాంగ్ కల్చర్లో, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో బతుకుతాం. ఇక్కడ అంతా మందే కదా, చిన్నిల్లే, బయట వస్తే అంతా మందే. అక్కడ ఏది బయటకు వచ్చేది ఏముంది, బయట వస్తే పొల్యూషన్. యాక్చువల్లీ మీరు చెప్పిన కాన్సెప్ట్ మీదే మనం ఏం చేసామంటే దీంట్లో ఒక లవ్ స్టోరీ కూడా పెట్టాం సార్. ఓకే. సో ఆ లవ్ స్టోరీ అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, జీవించే ప్రాసెస్ ఎలా ఉండాలి. సో దాని మీద ఒకసారి మీ కాల్ కూడా తీసుకున్నాను. మీరు ఎవరి వైపు నిలబడతారో కూడా ఒకసారి చెప్తే కొంచెం మా ఆడియన్స్ కూడా తెలుస్తుంది. సో యాక్చువల్లీ హీరో క్యారెక్టర్ ఏమంటారంటే, నువ్వు నన్ను చూసి ఇష్టపడాలి కానీ నా వెనకాల డబ్బు జాబ్ను చూసి కాదని హీరో అంటారు.
ఆ అమ్మాయి అంటది నేను నిన్ను చూసి ఇష్టపడతాను, అట్ ద సేమ్ టైం నీ వెనకాల ఉన్న అది కూడా నాకు కావాలి కదా, ఎందుకంటే అన్నం ఒకటే అన్నం అయితే పెట్టదు కదా అనేది ఆ అమ్మాయి ఐడియా. అప్పుడు ఈ అబ్బాయి ఏమంటాడంటే నువ్వు అన్నది కరెక్టే అనుకుందాం కొద్దిసేపు, మరి అయితే సెక్యూరిటీ అంటే పోషించడం ఒకటే కాదు కదా, ప్రేమించడం కూడా కదా. పర్ఫెక్ట్. పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ప్రేమించేవాడు ఖచ్చితంగా పోషిస్తాడు అని చెప్పేసి హీరో అంటాడు. బాగుంది. అప్పుడు ఎమ్మటే అమ్మాయి ఏమంటుందంటే సరే నువ్వు అన్నది కరెక్టేలే, కానీ నాది కూడా ఒకసారి విను, ప్రేమించేవాడి దగ్గర డబ్బులు లేకపోతే ఎలా పోషిస్తాడు, ప్రేమతో పోషిస్తాడు. రేపొద్దున ఏదైనా షాప్కి వెళ్ళి నా దగ్గర ప్రేమ ఉందంటే ఆడేమో మనకి కావాల్సిన వస్తువు ఇవ్వడు కదా. సో ప్రేమలో కనపడని అవసరాలు పెళ్లి తర్వాత ఆ ప్రేమే కనపడకుండా చేస్తాయని చెప్పేసి అమ్మాయి అంటుంది. సో ఇప్పుడు ఇద్దరి మధ్య ఐడియాలజీతో ఫైట్ వల్ల మనం క్లైమాక్స్ ఒక ఆన్సర్ ఇచ్చాం సార్. సో మీరైతే దీన్ని ఎలా అనలైజ్ చేస్తారు? సో అమ్మాయి అదే మీరు చెప్పిన అనాలిసిస్ కూడా అమ్మాయి కూడా కరెక్టే. అంటే బేసిక్ మినిమం నీడ్స్ సంపాదించలేనంత లెస్ ఇంటెలిజెన్స్తో ఉండడు హీరో. ఓకే సార్. సో వాళ్ళిద్దరూ అంత బ్యూటిఫుల్గా కాన్వర్జేషన్లో ఇంటరాక్ట్ అయినప్పుడు నిజంగానే మనకి ఇది అవసరమా లేదా అనేది డెఫినెట్గా వాళ్ళు దే విల్ అరైవ్ అట్ ఏ పాయింట్. ఓకే ఓకే సార్. ఇప్పుడు నువ్వు 10 చీరలు ఉన్నాయి, 11 చీర అవసరం లే అనే లిమిటేషన్ తెలుస్తుంది. అప్పుడు కన్విన్స్ అవుతారు. ఇప్పుడు ఇద్దరు ఇంటెలిజెంట్ అంటే ఏంటి, నిన్ను నేను అర్థం చేసుకునేటప్పుడే నేను ఇంటెలిజెంట్, నాది నేను డ్రైవ్ చేసినప్పుడు నేను ఇంటెలిజెంట్ కాదు. సో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా ఉంది ప్రేమ అంటే నాకు. సో అంత ఇంటెలిజెంట్గా ఉండి నువ్వు నమ్మి చేసుకుంటా ఉండే అబ్బాయి నిన్ను పోషించాల్సి వచ్చినప్పుడు ఆ బేసిక్ రియల్గా అవసరం ఏది అనేది డిసైడ్ చేసుకుంటాడు కదా. 5,000 పెట్టి చీర కొనేదానికంటే 100 రూపాయలు పెట్టి మామిడి పళ్ళు, 100 రూపాయలు పెట్టి జామకాయలు తింటే మనకు ఆరోగ్యం ఉంటాము, 100 రూపాయలు పెట్టి కొర్రలు మిల్లెట్స్ తిందాము, నువ్వులు తెచ్చుకుందాము, పల్లీలు తెచ్చుకుందాము, మనకు ఉంగరాలు అవసరంలే, బంగారం అవసరంలే, తీసేయచ్చు అనే లెవెల్కు డిస్కషన్ పోతే రిజల్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. ఆ డిస్కషన్కి అలౌ చేయాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కాకపోతే అమ్మాయిలు మన మీరు చెప్పినట్టు ఉన్నారంటే డౌటే సార్. అదే ఇంటెలిజెన్స్ లేకపోతే అట్లే ఉంటారు. అది లేదు కాబట్టి పరిగెత్తి ఏందో ఎక్స్పెక్టెడ్ చేసి అది ఉంది వాళ్ళకి ఇది లేదా, అరే ఆ ఉండే కారులో ఇరుక్కొని పోతే వచ్చే ఆనందము పెద్ద కారు కాళ్ళు దొప్పుకుని ఉంటే ఏమొస్తుంది? ఉంటే పెద్ద కారు కొనుక్కోవచ్చు, ఆ ఉండే దానికోసం ఏం పోగొట్టుకుంటాడు అనేది చూసుకోవాలి. మొత్తం ఫ్యామిలీని, నీ ఎథిక్స్ని, నీ మారల్స్ని పక్కన పెట్టేసి నీకు ఒక ఇల్లు, ఓ 10 కేజీల బంగారు, ఒక ఊరిలో గౌరవం కోసమనో 1000 మందిని పిలిచి వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతే చాలరా స్వామి, వాళ్ళు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కోసం పిలిచి రిలేషన్షిప్పే లేకుండా పెళ్ళిళ్ళు కూడా చూస్తాం. ఇప్పుడు 5,000 మంది వస్తారు, ఎవరికి రిలేషన్షిప్ ఏం లేదు. పోతారు, ఫోటో ఎత్తుకున్నావా అంటారు, అయిపోయింది. ఫోటో ఎత్తుకుంటే భోజనం చేసి పోతా ఉండొచ్చు. ఏముంది రిలేషన్షిప్? యాక్చువల్లీ దీనిలో అది కూడా టచ్ చేసింది సార్. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ అవుతుంది, రిసెప్షన్ మర్చిపోయేలోపే వీళ్ళు డైవర్స్ కూడా అప్లై చేసేస్తుంది. సో ప్రజెంట్ వెంటిలేటర్ మీద ఉంది మ్యారేజ్ సిస్టమ్ అనేది. అందుకే ఇప్పుడు మ్యారేజ్ కులము, మతము, జాతకాలు, రకరకాలు డబ్బులు, అందము, ఏమేమో డిగ్రీలు, శాలరీస్ అన్నీ చూసి చేసుకుంటాను. ఒక 4 రోజులు ఇట్లా పక్కన కూర్చొని ఇన్ఫెక్షన్ లేకుండా రియల్గా లైఫ్ లాంగ్ బతకాలి కదా. ఇప్పుడు అమెరికా కాదు కదా, ఇష్టం లేకపోతే డైవర్స్ చేసుకోను ఇంకోటి వెళ్ళిపోయేదానికి. అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఇద్దరు మాట్లాడుకొని చేసుకోవాలి కదా. మరి అది మిస్ అయిపోతా ఉంది. అన్నీ చూసుకొని అన్నీ కుదిరినాయి అని ఏదో పైన ఐ లైక్ రెడ్, యూ లైక్ రెడ్, ఐ లైక్ మ్యాంగో, యూ లైక్ మ్యాంగో, ఏదో 2-3 మ్యాచ్లు అయిపోయి అదే అని చేసుకుంటా ఉంటారు. రియల్గా ఎవరిని అర్థం చేసుకుంటా ఉండరా? జర్నీ చేసినప్పుడు ఎవరిని అడ్డం దూరినప్పుడు వీడు బ్రేక్ వేస్తానడా, అలౌ చేస్తానడా, హోటల్లో ఆ వర్కర్స్తో ప్రేమగా మాట్లాడుతూ ఉండా లేదా, ఇవన్నీ కదా అబ్జర్వ్ చేయాలా. అది లేకుండా అందంగా ఉండాడనో పెద్ద BMW కార్ అనో ఇట్ వోంట్ వర్క్, ఇట్ డజంట్ వర్క్ అట్ ఆల్. కరెక్టే సార్. అదే మేము అనుకున్న పాయింట్ కూడా ఆ ప్రేమలో అవసరాలు అనే పాయింటే మనం డీల్ చేస్తున్నప్పుడు మీరు చెప్తున్నప్పుడు వాళ్ళ కాంటెంపరీ వరల్డ్ అవసరాలు అనేది చాలా క్రూషియల్ అయిపోయింది. అది ఎంతవరకు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది కదా. అదే అవసరం, అది మీరే డిసైడ్ చేసుకోవాలా. ఇప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉందబ్బా, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి భోజనం పెడతావు, ఇట్స్ ఓకే. నీ దగ్గర నీకు కావాల్సిన డబ్బులు ఎవడైనా సంపాదిస్తాడు. ఇప్పుడు ముందులాగా పని లేవు అని వలసపోయే పరిస్థితి ఏం లేదు ఇక్కడ. ఏ ఊర్లో ఏ పనులైనా ఉండదు, ఫిజికల్గా పని ఉంది. నువ్వు మినిమం ఏదో వ్యాపారం పెట్టుకున్నా, నువ్వు పల్లీలు రైతు కొనుక్కొని ఆడ పెట్టుకొని రోడ్డు మీద కాల్చి అమ్ముకున్నా నీకు 1000 రూపాయలు వస్తుంది రోజు.
దాంట్లో నీకు కావాల్సింది రాగులు తీసుకుంటే 50 రూపాయలు, అది ఒక కేజీ రాగులు 5 రోజులు తింటావు. సో నీకు రియల్గా కావాల్సినవన్నీ వచ్చేస్తాయి, నీకు ఆ ఇష్యూ లేదు. బట్ ఎంత ఏమి ఎంతవరకు మనది ఇది అవసరమా, ఇది కోరిక అవసరమా అనేది ఆ డిఫరెన్సియేషనే ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు మా తమ్ముడు మా బర్త్డే చాలా గ్రాండ్గా చేశాడు, మనం కూడా చేయాలి కదా అంటే అసలు మనం చేయము. మన బర్త్డే ఏం చెప్తాము, పిల్లలందరినీ మన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని నువ్వు లడ్డూలన్నీ, పల్లీలన్నీ, పరసకాయ కోసి అందరికీ వాళ్ళ పిల్లలతోనే కోసి, రే చేతులకు ఆయిల్ పూసుకోండి, పరసకాయ తీద్దాము, కొంచెం హెల్ప్ చేయండి అని చేస్తారు. బాగుందా, ఇది నా బర్త్డే, ఈ బర్త్డేతో రైతులకు డబ్బులు వస్తాయరా, మనం ఫ్రూట్స్ తింటే మనకి హెల్త్ వస్తుంది అని మీ పిల్లోడి క్లోజ్ ఫ్రెండ్స్, వాడికి అదే కావాల్సింది. వాడికి 1000 మంది అవసరం లేదు, 1000 మంది నువ్వు అడ్వర్టైజ్మెంట్ కోసం తెచ్చుకునేవరా నాయన, వాడికి అవసరమే లేదు. వాడికి ఏమి 10,000 రూపాయల షర్ట్, కొత్త షర్ట్ అని వాడు అడగలేలే. వాడికి మెత్తకుండే షర్ట్ వేస్తే హాయిగా ఉంటాడు, అసలు బిత్తలు ఇప్పేస్తే 2 ఏళ్ళ పిల్లోడికి హాయిగా ఉంటాడు. నువ్వు వాడికి 10,000 రూపాయల డ్రెస్సులు వేసి వాడు గుచ్చుకుంటుంది, కుయ్యకంటే నోరు గుచ్చుకుంటుందంట. వాడికి బాధేసి వాడి బర్త్డే కూడా ఫోటోగ్రాఫర్ కూడా ఏడుస్తాడు అంటే కొయ్యి అట్లా చేస్తే వాళ్ళని చూశాడు. ఏడుంది మీకు లవ్? లేదు సార్, ఖచ్చితంగా అదే ఈ పాయింట్ మీద అయితే మంచి ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. మీరు కూడా సినిమా చూస్తారు కాబట్టి ఇప్పుడు రివీల్ చేయట్లేదు. ఈ అబ్బాయి కరెక్టా అమ్మాయి కరెక్టా అనే పాయింట్లో మాత్రం మంచి క్లైమాక్స్ అయితే చేసాం. బేసికలీ అండి వెరీ సింపుల్, ఎవరిని అర్థం చేసుకోవాలని ట్రై చేయొద్దండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. కరెక్ట్. ఎవరైనా ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఎవరైనా ఏం అర్థం చేసుకుంటావు, ఎందుకు కోపడినాడు ఎదురుగా భర్త, ఎందుకు భార్య ఇట్లా నింది ఇట్లా పెట్టింది, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే వాళ్ళు అట్లే ఉంటారు అనుకునేది 100 సార్లు 1000 సార్లు ఆటోసైడ్ ఇచ్చుకుంటే అని ఆ సినిమాలో అట్లా గాలి వచ్చి ఒళ్ళంత ఇంత కావాలి లేని పాట ఉంది కదా ఆ సినిమా, ఒళ్ళంత గీతాంజలి సినిమాలో అట్లా గాలి వచ్చి టచ్ అవుతానే గాలి వచ్చి తెలుస్తుందే, అట్లా అర్థమవుతుంది. ఎదుటోటి మార్చలేవు, వెరీ సింపుల్. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే ఎదుటోటి అర్థం చేసుకుంటే పో. నేను రోజు ఉదయాన్నే పరిగెత్తాను ట్రై చేస్తాను, రైజ్ అవుతాను. మా ఇంట్లో చేసి పెడతా, కొన్నిసార్లు తాగుతారు కొన్నిసార్లు తాగరు. చాలామంది నాతో పాటు పరిగెత్తారు. అరే కొన్ని రోజులు బాధపడి నేను ఎందుకు పెయిన్ చేసుకోవాలరా స్వామి, నా పాటు నేను పరిగెత్తే పోలేనా, నా పాటు నేను రైజ్ అవుతాయి, నేను హెల్తీగా ఉంటే నన్ను అరే ఇన్ని తిరిగినా రాత్రంతా జన్ని అంటాడు పల్లా పరిగెత్తినాడు, రాత్రి 2 hours నిద్రపోయినాడు, మళ్ళీ హ్యాపీగా ఉన్నాడు ఏంటో అనుకొని వాడు కూడా పరిగెత్తని ఛాన్స్ ఉంది. అంతేగాని చండశాస్త్రులాగా లేండి 5 గంటలకంతా ఎవరు ఆపుకోండి అంటే ఏం జరగదు అక్కడ. నువ్వు పరిగెత్తా ఉండవా, నువ్వు మారినావా, ఫినిష్డ్. దట్ ఈస్ లైఫ్. దాని రాయలసీమలో వేరే అన్నీ ఉంటాయి, మనం చూసుకుంటే దానికి మీనింగ్. అది గైస్ మన చలోక్తులు సార్ చూశారు కదా, ఆయన చలోక్తులు కానీ ఆయన ఫనీ కాన్వర్సేషన్ అంటే సరదాగా మాట్లాడినా కానీ దాంట్లో చాలా సారాంశం ఉంది అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మన మూవీ టీంతో షేర్ చేసుకున్నారు. సో యాక్చువల్లీ ట్రూ మిస్టర్ ఆయన సిన్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి సో మన టీజర్ సార్, మీరు మూవీ టీజర్ చూశారు కదా, సో ఫైనల్గా మీ ఒపీనియన్ ఆన్ ద టీజర్ అండ్ మూవీ టీమ్. టీజర్ చూసిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది, తీయడం అదంతా, ఆ డైలాగ్స్ కూడా బాగా గట్టిగా ఉన్నాయి. అంటే అర్థం చేసుకుందాం అనుకునేట్లా ఉండాలి, ఏదో ఫ్లోలో అట్లా లేకుండా. నేను చూద్దామనే ఇంట్రెస్ట్ వచ్చింది నాకు కూడా, నిజంగానే చూస్తా. మీరు వచ్చి అగ్రికల్చర్ మీద చేసి అంటే ఇంకా ముందరే వచ్చినప్పుడు ఇంకొన్ని పాయింట్స్ వచ్చేటివి. ఎనీవే దీనికి సీక్వెల్ చేద్దాంలే ఇంకో నెక్స్ట్. లేదు సార్, ఇది ఖచ్చితంగా ఫ్రాంచైజ్ ఉంటుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూ అవుతుందని ఆల్రెడీ సినిమాలో కూడా వేసాము. అవునా? సో ఇట్స్ ఫ్రాంచైజ్. దీని మీద ఇంక ఇప్పుడుతో ఆవేది కాదు, నేను మా ప్రొడ్యూసర్. కొన్ని మనము కొంచెం సైకాలజీ కూడా అనుకున్నాం ఇప్పుడే. అంటే నువ్వు ఇప్పుడు ఓకే హెల్త్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ దట్స్ ఫైన్. నెక్స్ట్ ఫేజ్ ఏమంటే నిన్ను నువ్వు తెలుసుకునే. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన, ఓషో చెప్పిన ఫిలాసఫీ నిన్ను నువ్వు తెలుసుకో, రమణ మహర్షి చెప్పింది నిన్ను నువ్వు తెలుసుకో. సో నిన్ను నువ్వు తెలుసుకునే దానికి ఏమేమి ఆలోచనలు వస్తాయో ఆ ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క సీక్వెల్ చేయొచ్చు.
కరెక్ట్ సార్. అందుకే సార్ అద్భుతం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం కొనసాగుతుందని కూడా వేసాం సార్. ఇది ఈ సినిమా ఏంటంటే ఇది ఒక ఫ్రాంచైజ్, లోక కళ్యాణం కోసం ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఇదేంటంటే చాలా విషయాలు మీలాంటి పెద్దవాళ్ళతో నెక్స్ట్ ఇంటరాక్ట్ ఖచ్చితంగా చాలా డిస్కస్ చేసి మనం చేయాలి సార్. నిజంగా మీలాంటి వాళ్ళు ముందు అప్రిషియేట్ చేయడమే చాలా గొప్ప వరంగా మీకు ఫీల్ అవుతుంది సార్. ఇట్స్ బిగ్గెస్ట్ సక్సెస్ మాట. నాకు కూడా ఇప్పుడు ప్రకృతి వనము ఇక్కడ నా పార్ట్ ఇప్పుడు పెద్ద ఏం లేదు. నేను ఏదో 40 years ఉన్నా కదా. ఇప్పుడు నేను ఆఫ్రికాలో వ్యవసాయం మొదలుపెట్టాను, యుగాండాలో. సో నేచర్ క్యూర్ పెట్టాలని బెంగళూరులో తిరుగుతా ఉన్నా. సో ఇప్పుడు నేను మాట్లాడనీయకుండా చేసి అసలు లైఫ్ అంటే ఏంది, ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఆలోచనలతో పెయిన్ ఎట్లా వస్తాం, ఆ పెయిన్ ఎవరు తీయాలి, ఎవరు తీయాలని చెప్పి నువ్వు గుళ్ళు గోపురాలు అంతరాలు తంత్రాలు మాయలు మంత్రాలు ఏమేమో చేస్తావు. పెయిన్ నువ్వే సృష్టించుకున్నావు, ఎవరో తీయాలంటావు. ఎట్లా కుదురుతుంది అనే దాని మీద డిస్కస్ చేసే వాళ్ళతో జర్నీ చేస్తాం. సైలెంట్ కూర్చొని ఉంటాడు, ఆ బుక్కులు చదవడము అద్భుతంగా ఉంది. అప్పుడు నీలో ఎంతెంత కరెక్షన్కి అవసరం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటారు, నేను తోపు అనుకుంటారు. నేను తోపు కాదని నాకు తెలుసు. ఆ తెలుసుకునేట్లుగా చేయడమే సొసైటీ నుంచి నేర్చుకుంటా పోయే ప్రాసెస్. అది ఎండ్ అయిపోయి నేను తోపు అనుకున్నాను కాబట్టి ఫినిష్ అని అర్థం. ఎందుకంటే ఎవడు తోపు కాదు ప్రపంచం. ఎవడికి ఈగో, ఎవడికి తోక వస్తుందో ఎవడో కనిపెట్టే కంటే వాడికే తెలుస్తుంది. స్నానం చేసేవాడు తోక వచ్చే తెలుస్తుంది కదా. షేవింగ్ అది కూడా తోక కట్ చేసుకుంటే హాయిగా ఉంటాడు. యువర్ నథింగ్, రియలీ నథింగ్. ఇంత పెద్ద నేచర్ అమెజాన్ నుంచి ప్రపంచానికి కావాల్సిన 28% ఆఫ్ ఆక్సిజన్ అది ఇస్తా ఉంటే గమ్మునుంది. అది నువ్వు ఎగిరి పడతా ఉండవు. ఇంత కూడా లేదు, నీ బాధ్యత ఏమీ లేదు. నువ్వు ఓన్లీ ఇక్కడికి వచ్చింది ఇక్కడ రిసోర్సెస్ తినేసి పోయేదానికి వచ్చినావు మనిషి. అందుకే ఒక పెద్ద ఆయన చాలా పొరపాటు చేసి జీవితంలో స్వామి దగ్గర పోయి, స్వామి నేను చాలా పొరపాటు చేశాను, నేను ఇప్పుడు 100 ఎకరాలు అడవి పెంచాలనుకుంటున్నాను, ఏం చేయలేదు స్వామి అంటే, నువ్వు అక్కడ అడుగు పెట్టద్దు నాయన, అడవి అదే తయారైతుంది అన్నాడు. ఇప్పుడు మీరు ఏమి చేయకుండా ఉంటే చాలు స్వామి, మీరు ఇది చేసి అది చేసి ఈ కంపెనీ పెట్టి అది హాస్పిటల్ పెట్టి ఏమి చేయకుండా మినిమంలో బతకండి, మ్యాక్సిమం దొరుకుతుంది, కాంప్రమైజ్ కానక్కర్లే. ఒక ఉంగరము రాకపోతే ఏలు ఎర్రగొట్టి బయట తీస్తారు ఉంగరాన్ని. మీకు కావలసినంత ఫుడ్ నేచర్ ప్రొడక్షన్ చేస్తాను. అడవులు కాపాడితే ఫుడ్ ఆటోమేటిక్గా వచ్చి పంట అనేదే లేదు, అవసరమే లేదు. వ్యవసాయం కనిపెట్టక ముందర మొత్తం ఫుడ్ అంతా ఫారెస్ట్ నుంచి వచ్చేది కదా. అదొకటి అర్థం చేసుకుంటే ఫారెస్ట్ నాశనం చేయకుండా ఉంటే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది మన ప్రసాద్ గారితో మంత్రాలు అండ్ అలాగే మూవీ టీంకి ఖచ్చితంగా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి. సో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో అనే సినిమాని అందరూ మన థియేటర్స్లో వెళ్ళి ప్రసాద్ గారు మనము అందరూ కలిసి వెళ్దాము. మన ప్రొడ్యూసర్ గారు కూడా మన ఇక్కడి నుంచి వచ్చారు. సో ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి. అలాగే మన డైరెక్టర్ గారు ఏలూరు నుంచి మనల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారనమాట. మన ప్రకృతి వనం ప్రసాద్ గారిని కలిసి అభిమానంతో ఆయన చాలా విశేషాలు తెలుసుకున్నారు. ఈ సబ్జెక్ట్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది తెలుగు వాళ్ళ, కన్నడ వాళ్ళ, పక్కన ప్రాంతం వాళ్ళ అనేం లేదు, యూనివర్సల్ సబ్జెక్ట్. సో అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళైతే తొందరలో అనౌన్స్మెంట్ డేట్ వస్తుంది. సో అప్పుడైతే మనం కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ లెట్స్ వాచ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. థ్యాంక్ యూ. ఒకసారి ఆల్ ద బెస్ట్. ఓకే. అది